2 చేపలు కదా తెలుసా? ఎవరిచ్చారు? ఎవరు? చిన్న బిడ్డ ఇచ్చాడు. ఎంతమంది తిన్నారు? పురుషుల సంఖ్య మాత్రమే అది, స్త్రీలు పిల్లల సంఖ్య కాదు. ఇంచుమించు పురుషులే 5,000 మంది తిన్నారు. మరి స్త్రీలు పిల్లలు పోనీ 10, అక్కడ టోటల్గా 15,000 మంది అనుకోవచ్చు, లేదంటే 20,000 మంది వచ్చు. ఎన్ని రొట్టెలు? గట్టిగా చెప్పండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అందరూ 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు అని మాట్లాడతారు, కానీ ఎవరిచ్చారన్నది చాలామంది మర్చిపోతారు. ఎవరిచ్చారన్నది చాలామంది అంత ఆలోచించరు. కానీ దేవుడు ఇచ్చిన వ్యక్తిని బట్టి దీవించటం మొదలుపెట్టాడు. చిన్న బిడ్డ అయినప్పటికీ ఈరోజు ఆ మాట, ఆ సాక్ష్యము బైబిల్ చదువుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆ బిడ్డ గురించి తెలుసుకున్నాడు, విన్నాడు, వింటున్నాడు. మిరాకిల్ యేసయ్య చెయ్యలే. యేసయ్య చెయ్యటానికి ఆ బిడ్డ అవకాశం ఇచ్చాడు. అద్భుతం చెయ్యటానికి ఆ చిన్నవాడు ఒక దారిని వేశాడు. నేను అంటాను, అక్కడ ఇంకెవరి దగ్గర రొట్టెలు చేపలు లేవంటారా? మేబీ ఉండొచ్చు, కానీ ఓన్లీ 1 సింగిల్ పర్సన్, నాట్ అన్ మెచ్యూర్డ్ పర్సన్, జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా కాదు, ఏమీ తెలియని చిన్న బిడ్డ. నేను అనుకుంటాను, యేసయ్యకి ఆకలేస్తుందేమో, యేసయ్య తింటాడేమో, నేను నా సంగతి ఎందుకు